రాజ్ నిడుమూరుతో డేటింగ్ పై సమంత ఒక ప్రకటన చేశారు. ఓ ఈవెంట్ లో రాజ్ తో సన్నిహితంగా దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు సమంత. గత ఏడాదిన్నరగా జీవితంలో కొన్ని బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నా అందుకు కృతజ్ఞతగా ఉన్నా అంటూ సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. రాజ్ నిడుమూరుతో గతంలో అటు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కలిసి దివాళీ సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. చాలా రోజుల నుంచి రాజ్ నిడుమూరుతో డేటింగ్ చేస్తుంది సమంత అంటూ చాలా వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్లుగా కనిపిస్తుంది. అంటే ఫోటోలు దిగిన ఫోటోలు పోస్ట్ చేయడం కానీ అట్ ది సేమ్ టైం తను రాసుకొచ్చినటువంటి విధానం కానీ ఇవన్నీ చూస్తుంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది కానీ అభిప్రాయాలే ఎక్కువగా వ్యక్తమవుతుండడాన్ని మనం చూడొచ్చు. మీకు నేను స్క్రీన్లో చూపిస్తున్నాను. రాజ్ నిడుమూరుతో చాలా క్లోజ్గా దిగినటువంటి ఈ ఫొటోస్ అన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది ఈ ఫోటోల పట్ల రెస్పాండ్ అవుతున్నారు. సమంత ఇక కన్ఫర్మ్ చేసేసింది రాజ్ నిడుమూరుతో రిలేషన్షిప్ని మరొకసారి అఫీషియల్గా కన్ఫర్మ్ చేసినట్లుగా అయింది. దివాళీ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు మరొకసారి తాను చాలా క్లోజ్గా మూవ్ అవుతూ తీసుకున్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా పోస్ట్ చేసింది. అండ్ ఇట్స్ వెరీ హెల్దీ అండ్ చాలామంది ఇది ఒక మంచి పరిణామంగా చూస్తున్నారు. సమంత అభిమానులు ముఖ్యంగా సమంత కూడా రాసుకొచ్చారు. గత 1 సంవత్సరంన్నరగా నేను చాలా ఫేస్ చేశాను అని చెప్పేసి రాసుకొచ్చినటువంటి విధానం మనం చూస్తున్నాం. చైతన్యతో సపరేట్ అయిన తర్వాత సమంత చాలా డిప్రెషన్ ఫేస్ చేశారని, ఒక బ్యాడ్ ఫేజ్లో ఉన్నారని, చాలా స్ట్రగుల్ అయ్యారు దాని నుంచి బయటకు రావడానికి అంటూ చాలా సందర్భాల్లో తనకున్నటువంటి ఫొటోస్ మనం చూసాం. అట్ ది సేమ్ టైం హెల్త్ ఇష్యూస్ కారణంగా చాలాసార్లు సఫర్ అవుతున్నారన్న ఇది మనం చూసాం. తను బర్స్ట్ అవ్వడం చూసాం. కొన్ని ఈవెంట్స్లో కన్నీళ్లు పెట్టుకోవడం ఇవన్నీ చూసాం. మొత్తం మీద అగైన్ వీ కెన్ సీ సమ్ స్మైల్స్, సమ్ హార్ట్ఫుల్ లాఫ్స్ అండ్ ఒక బ్యూటిఫుల్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సమంతని మరొకసారి మనం చూడొచ్చు. అంటే నిండుగా చాలా అందంగా ఆనందంగా మరొకసారి కనిపిస్తోంది సమంత. సో అలాంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రెస్పాండింగ్. చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అంటే గతంలోనే రాజ్ నిడుమూరుకి మ్యారేజ్ అవ్వడం, తర్వాత తన వైఫ్తో రాజ్ నిడుమూరు కూడా సపరేట్ అయ్యారు. ఇటు సమంత కూడా చైతన్యతో సపరేట్ అయిన తర్వాత రాజ్ నిడుమూరుతో క్లోజ్ అయ్యారని చెప్పి చర్చ నడుస్తుంది. రాజ్ నిడుమూరు ఈజ్ వన్ ఆఫ్ ది పాపులర్ డైరెక్టర్. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఆయనే డైరెక్టర్గా చేశారు. వాటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా చేశారు. ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ డైరెక్టర్ ఇన్ బాలీవుడ్ నౌ. అండ్ సమంతతో ఈ డేటింగ్ తర్వాత మరింత పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో సమంత ఏం చేశారు, ఏం పోస్ట్ చేశారు అనేది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఫోటోలో. ఒకసారి ఐడ్ లైక్ టు రీడ్ దట్. సమంత ఏం రాసుకొచ్చారు అనేది కూడా నేను చదివి వినిపిస్తాను మీకు. ఆ ఫోటోల కింద సరౌండెడ్ బై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటూ ఒక 2 హార్ట్ సింబల్స్ కూడా పెట్టారు వైట్ కలర్లో. ఓవర్ ద లాస్ట్ ఇయర్ అండ్ హాఫ్ I have taken some of the bold steps in my career, taking risks, trusting my institution and learning also as I go. Today, I am celebrating the small wins. I am so grateful to be working with some of the brightest, hardest working and most authentic people I have met. With a lot of faith, I know this is just a beginning అంటూ రాసుకొచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అంటే చాలా సంతోషంగా ఉన్నాను అనేది ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం సమంత చేసే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో 2nd సీజన్లో వర్క్ చేశారు. మన అందరికీ తెలుసు చాలా పవర్ఫుల్ రోల్ చేశారు. అంటే ఆ రోల్ కూడా చాలా కొంతమంది కాంట్రవర్షియల్గా కూడా ట్రీట్ చేసినటువంటి విధానం కొన్ని సీన్స్ కారణంగా. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలిసిందే, సమంత సపరేట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా. అయితే ఆ సందర్భంలోనే రాజ్ నిడుమూరుతో చాలా క్లోజ్ అయ్యారు అంటూ కూడా చర్చ నడుస్తుంది. అండ్ యూ కెన్ సీ సచ్ ఏ బ్యూటిఫుల్ ఫొటోస్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. పైన ఇప్పుడు ఫ్రెష్గా పోస్ట్ చేసినటువంటి ఫొటోస్ బ్లాక్ డ్రెస్లో చాలా అందంగా హాట్గా కనిపిస్తున్నారు సమంత. అట్ ది సేమ్ టైం రాజ్ నిడుమూరి అక్కడ ఉన్నారు. రాజ్ నిడుమూరితో చాలా క్లోజ్గా దిగినటువంటి ఫొటోస్ అండ్ రిమైనింగ్ అదర్ ఫ్రెండ్స్ అంటూ తను పోస్ట్ కొన్ని స్మాల్ విన్స్ నేను బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటున్నారు. అట్ ది సేమ్ టైం మీరు స్క్రీన్లో చూడొచ్చు, కింద నేను మీకు ప్లే చేసి చూపిస్తున్నాను. రాజ్ నిడుమూరి ఫ్యామిలీతో దివాళీ సెలబ్రేషన్స్ చేసుకున్న ఫొటోస్ కూడా గ్రీన్ డ్రెస్లో చాలా హ్యాపీగా అందంగా కనిపిస్తూ దివాళీని సెలబ్రేట్ చేసుకున్నారు సమంత. సో సమంత ఈజ్ కన్ఫర్మింగ్ దట్ షీ ఈజ్ గోయింగ్ టు బి సెటిల్డ్ దిస్ వే అంటూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ their opinions, their happy opinions. In fact, they are very positive towards Samantha's relationship. మనకు అర్థమవుతుంది సమంత ఇలా సంతోషంగా ఉండడాన్ని చాలామంది అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సమంతకి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో ఉంది, తమిళ్లో ఉంది, మలయాళంలో ఉంది, హిందీలో కూడా కొంత ఫ్యాన్ బేస్ డెవలప్ అవడాన్ని మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం నాగ చైతన్యతో సపరేట్ అయిన తర్వాత
సమంత చాలా స్ట్రగుల్ అయ్యారు అనేది కూడా చాలామంది చూస్తూ వచ్చారు. తను చేసిన పోస్టులు కానీ, కొన్నిసార్లు తను హెల్త్ ఇష్యూస్ ఏవో ఫేస్ చేస్తున్నారని వచ్చినటువంటి వార్తలు కానీ, ఆ టైంలో తాను అంటే సహజంగా ఏదైనా ఒక ఫేజ్ని మనం ఫేస్ చేస్తున్నామంటే ఐదర్ హ్యాపీ ఫేజ్ ఆర్ బ్యాడ్ ఫేజ్, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ హెల్త్ అండ్ బాడీ. ఖచ్చితంగా మన ముఖంలో, మన బాడీలో, మన హెల్త్లో తెలుస్తూ ఉంటుంది. సో ఆ ఫేజ్లో చాలామంది సమంత అభిమానులు చాలా బాధపడ్డారు. అరే సమంతను చూసి ఎందుకు పాపం తను ఇంత సఫర్ అవుతుంది, తనకు మంచి లైఫ్ రావాలని చాలామంది కోరుకున్నారు. మేబీ ఆ బ్లెస్సింగ్స్ కానీ, ఆ విషెస్ కానీ నిజమైనట్లుగా కనిపిస్తోంది. ఇట్ సీమ్స్ సమంత స్పెసిఫిక్గా నీకు నా లైఫ్లో మూవ్ అయ్యాను అని డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ విత్ ఆల్ దీస్ పోస్ట్స్ అండ్ ఆల్ దీస్ ఫోటోస్ అండ్ పోస్ట్స్ మనకు అర్థమవుతుంది దట్ షీఈస్ మూవ్డ్ ఆన్ టు ఎ న్యూ లైఫ్, ఎ న్యూ పాత్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ షీఈస్ వెరీ హ్యాపీ అనేది కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కామెంటింగ్. తాను చేసిన ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఐడ్ లైక్ టు రీడ్ సమ్ ఆఫ్ దెమ్. చాలామంది మోస్ట్లీ హార్ట్ సింబల్స్ అండ్ హ్యాపీ ఇమోజెస్ అండ్ హార్ట్ సింబల్స్ పెడుతూ ఉన్నారు. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ద క్వీన్ అని పెట్టారు కొంతమంది. అట్ ది సేమ్ టైం ప్రెటీ అండ్ హార్ట్ సింబల్స్తో కొంతమంది కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దెర్ ఈస్ ఎ కామెంట్, అక్క ఫైనల్లీ మూవ్డ్ ఆన్, సో హ్యాపీ ఫర్ యూ అంటూ ఒకరు కామెంట్ చేశారు. సో దిస్ ఈస్ ద బేసిక్ రెస్పాన్స్ ఫ్రమ్ సమంతాస్ ఫ్యాన్స్. చాలామంది సమంత అభిమానులు ఇలాగే రెస్పాండ్ అవుతున్నారు. ఫైనల్గా ఇప్పుడు చైతు పెళ్లి చేసుకున్నారు, చైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం సమంత కూడా త్వరగా సెటిల్ అవ్వాలి అని, పెళ్లి చేసుకోవాలనో లేదంటే లైఫ్లో హ్యాపీగా ఉండాలని చాలామంది కోరుకున్నారు. అది పెళ్ళి అవ్వాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు. అండ్ నౌ ఇట్ సీమ్స్ లైక్ షీఈస్ రియలీ హ్యాపీ విత్ హర్ లైఫ్ అండ్ తను మూవ్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం సో బ్యూటిఫుల్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. శామ్ గెట్ మ్యారీ యువర్ లవబుల్ పర్సన్, వీ వెయిటింగ్ టు సీ యువర్ హ్యాపీనెస్ అంటూ కామెంట్ చేస్తున్నారు మరి కొంతమంది. ఐఎమ్ రీడింగ్ సమ్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్ కామెంట్స్. గుడ్ టు సీ హర్ హ్యాపీ అంటూ కామెంట్ చేస్తున్నారు మరి కొంతమంది. ఎస్ యువర్ స్టార్, ఆల్ టైమ్ గార్జియస్ క్వీన్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అండ్ సమ్ వెరీ వెరీ రేర్గా నెగిటివ్ కామెంట్స్, అంటే మోస్ట్లీ 95% కంటే ఎక్కువగానే గుడ్ కామెంట్స్ ఉన్నాయి. సో ఐ సీ సమ్ పాజిటివ్ వైబ్స్ ఆన్ యువర్ ఫేస్ శామ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అంటూ. అంటే ఆల్ దీస్ ఆర్ ఫ్యాన్స్, దే ఆర్ హ్యాపీ ఫర్ సమంత. ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ కూడా చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి, ఒకసారి రవిచంద్రతో మాట్లాడదాం. రవిచంద్ర, ఇక్కడ ఇట్ సీమ్స్ లైక్ షీఈస్ కన్ఫర్మింగ్, అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు అనే చాలామంది నమ్ముతున్నారు. గతంలో కూడా దివాళీ సెలబ్రేషన్స్ కూడా చూసాం రాజ్